ట్యాపింగ్ కేసులో మరో మలుపు. ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్ రావు పీడపోయింది. ఇక బ్లూ కార్నర్ నోటీసు జారీ అనుమానమే, ఆయన పాస్పోర్ట్ జప్తుల్లో సవాళ్ళు ఎన్నో అయిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ రావు చుట్టూతే ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం తిరిగింది మొన్నటిదాకా. ఇప్పుడే రాధాకృష్ణరావు అట్లాగే భుజంగరావు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. వాళ్ళు కన్ఫెషన్లో ఒప్పుకున్నారు, మేము ఫోన్ ట్యాపింగ్లు పాల్పడ్డామని. హైకోర్టు జడ్జిలు అట్లాగే జడ్జిల భార్యలు అట్లాగే రేవంత్ రెడ్డి భార్య ఇట్లా పొలిటికల్ లీడర్స్ చాలా మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేస్తే ఆ కేసు ఇప్పటికి కూడా ఇంకా కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరోవైపు శ్రవణ్ రావు అట్లాగే ప్రభాకర్ రావు వీళ్ళిద్దరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆయన క్యాన్సర్తో ఉన్నాడు. ఇక అమెరికాలోనే ఉండి నేను అక్కడే ఉండిపోతా అని చెప్పే పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే ఈయన్ని అమెరికాలోనే ఉంచుతున్నారేమో అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. వాస్తవానికి ప్రభాకర్ రావు కనుక హైదరాబాద్ వస్తే పోలీసులు ఎదుట లొంగిపోతే ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆయన అమెరికాలో ఉంచారేమో అన్న అనుమానాలు బలపడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా పోలీసులు వీళ్ళు రాలేదనో లేదంటే కనుక వీళ్ళను బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చి తీసుకురాలేను, లేకుంటే రెడ్ కార్నర్ నోటీసులు ఇట్లా నోటీసులు ఇచ్చి తీసుకురాలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్స్ ఆధారితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఈ ఫోన్ ట్యాపింగ్ మూలం ఎవరైతే ఉన్నారో, ఎవరు చేయమని చెప్పారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం వీళ్ళు రాలేదనే ఒక సాకు చూపించి దాన్ని గందరగోళం చేసి అరెస్టులు చేయకుండా పోతే ఇది వాస్తవానికి కూడా నమ్మకం పోయే అవకాశం ఉంటుంది ప్రభుత్వాల మీద. ఎందుకంటే ఒక నీతిమాలినటువంటి చర్య, అంటే భార్యల ఫోన్లు లేకుంటే ఆ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి ఇవాళ పెద్ద ఎత్తున రాజకీయం చేసినటువంటి ఘనత కేసీఆర్ది. ఖచ్చితంగా ఇవాళ కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా దీని వెనకాల ఎవరున్నారో నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ప్రభాకర్ రావు ఇవాళ రాలేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అందరితో ఆగిపోవాలా? అది రేవంత్ రెడ్డి అయినా లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక నమ్మకం కోల్పోయేలాగా మరోవైపు నీతిమాలిన చర్యలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పాల్పడితే దాన్ని వదిలేసి ఇవాళ ప్రభాకర్ రావు కోసం పోలీసులు చూస్తూ ఉన్నారు. అంటే ఆయన రాక కోసం గత 4 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చినటువంటి 1-2 నెలల్లోపే ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చింది. ఈ ప్రభాకర్ రావు పేరు దాదాపుగా 3 నెలల నుంచి వినపడతా ఉంది. ఆయన అమెరికాలో ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు, లొంగిపోయాడని చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పట్లో రాలేడని ప్రభాకర్ రావు మరొకసారి చెప్పాడు. అంటే ఇట్లాంటి నిందితులకి అమెరికాలో దాక్కుంటూ వాళ్ళని రప్పించుకోలేక మనం చేతగాని వాళ్ళలాగా మిగిలిపోవాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు? ఇది ఒకసారి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో తాను హైదరాబాద్కు రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి 4 అధికారుల వాంగ్మూలం, స్వాధీనం చేసుకున్నటువంటి ధ్వంసమైనటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల తప్ప ఈ కేసులో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదు. ప్రధాన నిందితుడైనటువంటి ఎస్బీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు విదేశాల్లో ఉండటమే ఇందుకు కారణం. అంటే తామే అనుమతి ఇచ్చుకొని తామే ట్యాపింగ్ చేయడం ఎక్కడా ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కోసమే అప్పటి ప్రభుత్వం ప్రభాకర్ రావుగా అధికారాన్ని కట్టబెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఇవ్వచ్చంటూ కొంత ముక్తాయింపు ఇచ్చినా ఇదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభాకర్ రావు ముఠా చెలరేగింది. సంచలనం సృష్టించినటువంటి ఈ కేసు దర్యాప్తు ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వస్తే ముందుకు సాగుతుంది. కేసు నమోదవడానికి ముందే ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్ళిపోయారు. అయితే తాను వెళ్ళిపోలేదని జూన్ 26 నాటికి తిరిగి వచ్చి దర్యాప్తును సహకరిస్తానని న్యాయస్థానంలో మెమోలు దాఖలు చేయించారు. గడువులోగా రాకపోగా చికిత్స కోసం మరిన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తుందంటూ కూడా 2 రోజుల క్రితం మెయిల్ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించినటువంటి అధికారులు ఆయనపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించారు. విదేశాల్లో ఉన్నటువంటి నిందితుల ఆచూకీ ఇంటర్పోల్ ద్వారా కనుక్కునేందుకు బ్లూ కార్నర్ నోటీస్ ఇస్తుంటారు. ఈ మేరకు ఇంటర్పోల్ విభాగానికి లేఖ రాయాలని సిఐడి ద్వారా స్థానిక పోలీసులు సిబిఐని కోరారు. ఖచ్చితంగా ఇంటర్పోల్ నోటీసులు ఇవ్వాల్సిందే. ఇంటర్పోల్ని అప్రోచ్ అవ్వాలి, బ్లూ కార్నర్ నోటీస్ ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రభాకర్ రావుని తీసుకురావాలి, విచారణ వేగవంతం చేయాలి. ఈ విచారణ చాలా అత్యంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా ఒకవేళ ఈయనని తేలేని పక్షంలో ఇప్పటివరకు ఎవరైతే కన్ఫెషన్ రిపోర్ట్స్ ఇచ్చారో వాళ్ళ ఆధారితంగానైనా కనీసం స్పష్టంగా ఈ కేసును చాలా ఫాస్ట్గా ఎట్లా అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన దీంట్లో ఉన్నటువంటి ప్రధాన నిందితులను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే రాజకీయ వ్యవస్థ మీదే వాళ్ళ ప్రజలకు అనుమానం అట్లాగే నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది.